సరే అయితే ఇక ప్రస్తుతం గోల్డ్ రేట్స్ చూసుకుంటే 1,48,000 దగ్గరలో స్థిరపడింది. అంటే ఇంకా ఇది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? తగ్గుతుందా? ఒకవేళ తగ్గితే గనుక రీజన్స్ ఎలా ఉంటాయి? ఎస్ అండి. ఇప్పుడు మనం గోల్డ్ రేట్ చూస్తుంటే బంగారం అనేది ఇప్పుడు యుద్ధం మొదలైన తర్వాత బంగారం రేటు పెరగడం బదులు తగ్గుతుంది. దీనికి ఒక పెద్ద కారణంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటే ఒక పెద్ద కారణం ఏంటంటే యుఎస్ డాలరు వేరే కరెన్సీలతో పోలిస్తే బలపడ్డం. ఇది పెద్ద కారణం అనమాట. ఏదంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కరెన్సీ అయిన డాలర్ అనేది వరల్డ్ కరెన్సీ. అది యుఎస్ కరెన్సీ డాలర్ విలువ మిగిలిన మేజర్ ఎకనామిక్ పవర్స్ అయిన ఇండియన్ రూపీతో పోల్చిన, తర్వాత చైనా యువాన్తో పోల్చిన, యుఎస్ జపాన్ ఎంతో పోల్చిన, యూరోపియన్ యూనియన్ యూరోతో పోల్చిన, అక్కడ బ్రెజిల్, తర్వాత ఇండోనేషియా, మిగిలిన చిన్న చిన్న దేశాలతో పోల్చిన యుఎస్ కరెన్సీ బలపడిపోతుంది అన్నమాట. తద్వారా యుఎస్ కరెన్సీ బలంగా ఉండడం వల్ల బంగారం బదులు డాలర్లోకి పెట్టుబడులు వెళ్ళడం వల్ల బంగారానికి డిమాండ్ తగ్గి బంగారం వెండి రేట్లు తగ్గుతున్నాయి. అది అత్యంత ప్రధానమైన కారణం. ఇప్పటికే ఎక్కడో చరిత్రలోనే అతి ఎక్కువ రేటు వెళ్ళిపోయిన 1,70,000, 1,80,000 దగ్గరికి వెళ్ళిపోయిన ఈ బంగారం రేటు ఇప్పుడు 1,45,000కి స్థిరపడిపోయింది అనమాట. అంటే మరి ఇప్పుడు ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే ఇది బంగారం ఇంకా తగ్గుతుందా? ఇప్పుడు యుద్ధం పీస్ డిస్కషన్స్ కొనసాగుతున్నాయి కాబట్టి బంగారం విలువ పెరిగిపోతుందా? గత 2 రోజులు చూస్తే అప్పుడప్పుడు పెరగడం కూడా గమనిస్తున్నాం. కాబట్టి బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా అని నన్ను అడిగితే ఇప్పుడు బంగారం రేటు ఇంకా తగ్గబోతుందండి. ఎందుకు తగ్గబోతుంది, ఎంతవరకు తగ్గబోతుందంటే ఇది 1,10,000, 1,00,000 కూడా తగ్గినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే యుద్ధం ఇంకొక 10 రోజులు మాత్రం 100% కొనసాగుతుంది. ఎందుకంటే పీస్ డిస్కషన్ ఇంకా ఒక స్థాయికి రాలేదు. కాబట్టి 1 నుంచి 2 వారాల పాటు ఇరాన్ అమెరికా యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి డాలర్ బలంగానే ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 రీజన్ ఏంటంటే అతిపెద్ద కారణం ఏంటంటే ఇది సంచలనమైన కారణం. అందువల్ల బంగారం రేటు 100% 1,10,000, 1,00,000కి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే రష్యా బంగారాన్ని మార్కెట్లో అమ్మేయడం. అదేంటంటే ఈ జాన్యువరిలో, ఫిబ్రవరి, మార్చిలో ఒక్కొక్క నెల 15 టన్నుల మెట్రిక్ టన్నుల బంగారాన్ని మార్కెట్లో అమ్మడం జరిగింది. దీంతో పాటు టర్కీ ఏంటంటే 60 మెట్రిక్ టన్నుల వరకు సుమారు ఏంటంటే టర్కీ బంగారాన్ని మార్కెట్లో అమ్ముతుంది. దీంతో పాటు పోలాండ్ ఇంకా ఎన్నో దేశాలు, పోలాండ్తో పాటు ఇంకో డజన్ కంట్రీస్ కూడా ఈ యొక్క బంగారాన్ని అమ్ముతున్నాయి. అంటే ఏంటంటే కొన్ని వందలాది టన్నులు ఇప్పుడు మార్కెట్లో బంగారాన్ని ఇప్పుడు దాకా కొనడం జరిగింది. ఇప్పుడు టర్కీ కొనడం జరిగింది, వేరే పోలాండ్ కూడా కొనడం జరిగింది. కానీ ఇప్పుడు యుద్ధం మొదలైన తర్వాత, ఆయిల్ క్రైసిస్ వచ్చిన తర్వాత ప్రతి దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఆ కరెన్సీల విలువని డాలర్తో పోలిస్తే కాపాడుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అది మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో అమ్మాలి, ఓపెన్ మార్కెట్లో. కాబట్టి బంగారాన్ని సేల్ చేసి అక్కడ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరగకుండా చేసి ట్రేడ్ డెఫిషియట్ అనేది కొన్ని ఉంటాయండి, ఎకనామిక్ డెఫిషియట్, ట్రేడ్ డెఫిషియట్ పెరగకుండా కాపాడుకోవడం. రష్యాలో చూస్తే యుద్ధానికి పెట్టుబడి పెట్టడం. కాబట్టి ఇంకా ఎన్నో ఎకనామికల్ మెజర్స్ కోసం వాళ్ళు బంగారాన్ని అమ్ముతున్నారు. ఇప్పటికే రష్యా 5th లార్జెస్ట్ రిజర్వ్స్ ఉంటాయి, గోల్డ్ 2,000 టన్నులు ఉంటాయి. కాబట్టి అది కొన్ని 100 టన్నులు తీస్తే దానికి వచ్చే ముప్పు ఏమీ లేదు. అవసరమైతే దానికి బావులు కూడా, గోల్డ్ మైన్స్ కూడా ఉంటాయి. ఇక టర్కీ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎకానమీ, అది కూడా టాప్ 15 ఎకానమీ. కాబట్టి అది ఇప్పుడు యుద్ధాన్ని తట్టుకోవడానికి, ఆయిల్ ప్రైసెస్ని తట్టుకోవడానికి అది బంగారాన్ని అమ్ముతుంది, కొంత భాగాన్ని తీసి, ఒక 5% తీసి. ఇలాగే పోలాండ్ యూరోపియన్లో అతిపెద్ద ఎకానమీలో అదొకటి, అది కూడా తీసి అమ్ముతుంది. ఇక ఇండియా, చైనా కూడా బంగారాన్ని ఎక్కువ కొనడం చేయడంలే, కాస్త స్టాక్ మార్కెట్లో దాన్ని ఈటీఎఫ్ల రూపంలో బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కూడా విపత్కర పరిస్థితి. ఇలా చూస్తే ఏంటంటే బంగారం మార్కెట్లో అవైలబిలిటీ ఎక్కువ అవుతుంది యుద్ధం వల్ల. కాబట్టి బంగారం ఉత్పత్తి తగ్గిన, బంగారం డిమాండ్కి తగ్గ ఎక్కువ బంగారం అవైలబిలిటీ అవ్వడం వల్ల బంగారం రేటు తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకోటండి, ఇది తాత్కాలికంగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ పెరుగుతుంది. భయపడిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే బంగారం ఇప్పుడు 1,45,000 దగ్గర సుమారు ఉన్న బంగారం 1,10,000, 1,00,000 దాకా కూడా తగ్గిపోయే అవకాశాలు మనకు ఉన్నాయి. ఎందుకంటే రష్యా, టర్కీ ఇంకా మిగిలిన పోలాండ్ దేశాలు బంగారాన్ని మార్కెట్లో ఎక్కువ అమ్మడం వల్ల. కాబట్టి 1,10,000కి బంగారం దిగిపోయినప్పుడు మీరు కొనే సమయం, అమ్మే సమయం కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పటికే బంగారాన్ని ఎక్కువ రేట్ల దగ్గర కొన్నవాళ్ళు, అంతకుముందు బంగారం నిలవేసిన వాళ్ళు ఇంకా తగ్గిపోద్దని భయపడిపోయి అమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా, గుర్తుపెట్టుకోండి, యుద్ధం అనేది ఎప్పుడు నిత్యం జరగదు, ఇట్స్ నాట్ ఇన్ఫినైట్. అలాగే కొన్ని వారాలు జరిగింది, ఒక నెల సుమారు జరగవచ్చు. యుద్ధం ఆగేది తప్పకుండా ఆగుతుంది. యుద్ధం ఆగిన మరుక్షణం డాలర్ బలహీన పడిపోవడం, మళ్ళీ బంగారం చరిత్రలో లేనట్టు 2-3 రెట్లు పెరిగిపోతుంది 2026 చివరి నాటి. కాబట్టి బంగారం ఎంత తగ్గినా ప్రశాంతంగా కామ్గా ఉండండి.
తగ్గిపోయినప్పుడు మీ చరిత్రలో తక్కువ రేటుకి ఇదే అవుతుంది కాబట్టి 1,10,000, 1,20,000 ఈ సుమారులో బంగారం కొనేవాళ్ళకి మంచి సందర్భం ఇదేనని కూడా నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. బంగారం ఈటీఎఫ్లు ఎక్కడా కూడా అమ్మడానికి ట్రై చేయొద్దు, కొనడానికి మాత్రమే ట్రై చేయండి. ఒకవేళ బాగా తగ్గిపోతుందంటే ఎక్కువ కొన్నవాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోండి. అది కుదుట పడితే అడ్జస్ట్ అవుద్ది, ఒక చోట స్థిరపడద్ది అనమాట. ఎన్నో ఉంటాయండి ఇప్పుడు ఎకనామికల్గా, జియో పొలిటికల్ సిచ్యువేషను, స్టాక్ మార్కెట్ ఇష్యూస్, కార్పొరేట్ కంపెనీలు, తర్వాత నేషనల్ ఎకానమీస్, వ్యక్తిగతంగా పెళ్లిళ్ళు, తర్వాత ఈ జియో పొలిటికల్ అంటే ట్రేడ్ టారిఫ్లు, ట్రేడ్ డెఫిసిట్లు, ఇలాంటి ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి గోల్డ్ రేట్ని. అందువల్ల ఏంటంటే గోల్డ్ అనేది ఎప్పుడు కూడా పురాతన కాలం నుంచి ఇప్పటికీ కూడా ఒక ప్రెషియస్ మెటల్ అనమాట. దానికి ఎప్పుడూ తిరగలేదు, ఒక గవర్నమెంటల్ దగ్గర, ఇండివిజువల్ దగ్గర. కాబట్టి ఎన్నో విషయాలు, మల్టిపుల్ ఇష్యూస్ ప్రభావితం చేసే ఒక విషయానికి సంబంధించి అసెస్ చేయడం చాలా కష్టం. కానీ దీన్ని అసెస్ చేసి నేను చెప్తున్నా, బంగారం రేటు పడిపోతుంది, కానీ అది తాత్కాలికమే. ఇలా పడిపోయినప్పుడు మనం కొనుక్కోవాలి, పడిపోయినప్పుడు భయపడకుండా అలా ఉంచుకుంటే తర్వాత రేటు 100% పెరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.